వదిలేనా అన్న 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 మీకు దండం పెడతా వదిలేనా అన్న అన్న వదిలే అన్న అన్న మీకు దండం పెడతా వదిలేనా. ఏ రోజైతే నీ విషయంలోనే రోడ్డెక్కానో ఆ రోజే నువ్వు నాకు తమ్ముడివయ్యావు. తమ్ముడు ఉండాల్సిందే కాళ్ల దగ్గర కాదు, కౌగిళ్ళలో. నా తమ్ముడు ఊరంతా అప్పులు చేశాడంటే అది నాకు అవమానం. ఎంతుందప్పు నీకు? సుమారు 5-6 లక్షలు ఉంటదన్నా. అంతేనా? వడ్డీలన్నా అసలు ఇంకో 5 ఉంటదన్నా. అయ్య బాబాయ్ డబ్బు నాకేనా? తీసుకో. అవునన్నా, ఇంత డబ్బు నాకెందుకు ఇస్తున్నావన్నా? నేనేం చేయాలన్నా? ప్రజాసేవ చేసే నేను ప్రతిఫలం ఆశించను. నీకు అంతగా ఏటన్నా చెయ్యాలనిపిస్తే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అల్లుడు తరపున ప్రచారం చేసి నువ్వు వెళ్ళిపోనా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళిపోనా. కేవలం నా అప్పులో లోటైతే నువ్వు బంపర్ మెజార్టీతో గెలుతావునా. సిద్ధప్ప నాయుడు జిందాబాద్. తప్పడే సిద్ధప్ప నాయుడు జిందాబాద్. సిద్ధప్ప నాయుడు జిందాబాద్. అంతేనా? అంతేగా అన్నా. గబ్బర్ సింగ్ అన్నా, ఇక్కడ మనం ఎప్పటికీ భయపడక్కర్లా, మర్యాద ఇవ్వక్కర్లా. కూర్చునే నువ్వు ఇక్కడ బాగా ఏడిగా ఉంది. అర్జెంట్ గా ఓ సోడా కార్ కొనాలరా. ఏంట్రా కొనేది? ఇది కష్టపడ్డ సొమ్ము కాదని తెలుస్తుందిరా. ఎక్కడో ఏదో జరుగుతోంది. అది తేడా అని తెలిసిన రోజున సోడా కారు కాదు, గోలీ సోడా కూడా దొరకకుండా చేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. యారా గబ్బర్ సింగ్ ఈ మధ్య డ్యూటీ మని జాతకాలు చెప్పుకుంటున్నాడా ఏంట్రా? ఆ కోటి ఇంకా టీ తేలేదంట్రా. నా చేతిలో అయిపోయారా రే నా లల్లి. ఆగరా రే, నేను వాడిని కట్టరా, నువ్వు వాడతావరా? నేను వాడిన తర్వాత నీది నీకే ఇచ్చేస్తాను మామా. అడవిలో వర్షం పడితే తప్ప స్నానం చెయ్యు. నువ్వు వాడింది నేను వాడాలా? అయినా నువ్వు వాడిన తర్వాత అది పేడెత్తుకోవడం తప్పితే దేని పని చేస్తుందిరా. ఊరుకో మామా, నువ్వు వాడేసి ఎన్ని వాళ్ళది ఏంటి? అమ్మ నాకుంటే మామా వదిలే, బచ్చగాని నేను చూసుకుంటా. నీ మొహం చూసి వదిలేస్తున్నా యాదవ్. ఆయన నువ్వేంటే ఓ మామతోటే మజాకులు చేస్తున్నా, మక్కిలు ఇరుగుతా బిడ్డ. యాదవ్ అన్నా, నాకు డౌట్, నీ పేరు యాదవా? ఏం బ్రో అట్లా అన్నావేం బ్రో? బోర్డులు వేసుకొని ఇట్లా తిరుగుతారా? అయితే మనం గేమ్ ఆడదాం అన్న. ఏం గేమ్? కొత్త గేమ్. కొత్తగా ఉంటదా? మత్తుగుంటది. అచ్చలో సురు చేయి. ఇది 3 సార్లు తాగి 3 అడుగులేయి, నీ పేరు యాదవని ఒప్పుకుంటా. 3 ఏందిరా, 30 అడుగులు వేస్తా. అంటు పెట్టు. ఏమైంది అదో? అందరూ ఒకే చోట దొరికారు. ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడు మీదే పడిపోవాలా?
రండి కమిషనర్ గారు, కూర్చోండి. ఓ పెగ్గేసుకోండి. రే, సార్ అసలే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ ఏందండి టెన్షను? ఓ పెగ్గేసుకోండి, తగ్గుతుంది. వైఫ్ మీ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టించమని అడుగుతున్నారు. పెట్టించండి. మీరు కొన్ని రోజులు వేరే ఊర్లో ఉండడం సేఫ్. ఏంది అన్నని భయపడి పారిపోమంటావా? లేదు, నా మాట వినండి. వినను. సాక్ష్యం చెప్పడానికి ఎవరు రాలేదు కదా, ఇంకా డిపార్ట్మెంట్కి మా మీద అనుమానం ఎందుకు? సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రావట్లేదు కనుకే డిపార్ట్మెంట్కి మీ మీద అనుమానం వచ్చింది. అది మాత్రమే కాదు, స్పాట్లో పొడికి మీరు దండ వేశారు. సచ్చింది మర్యాదకు పూలదండేసిన తప్ప. సార్ విషయం పెద్దదై ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ వస్తే నేనే యూనిఫామ్ వేసుకుని మిమ్మల్ని షూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మీకు కావాల్సిన వాడిని కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఇల్లే వద్దు సార్. మినిస్టర్ గారిది. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి నా తప్పులు క్షమించమని మినిస్టర్ గారితో చెప్పు. ఈ చిన్న కానుక తీసుకుంటేనే నన్ను క్షమించినట్టు అనుకుంటానని చెప్పు. అలాగేనా? మీరు చూస్తా ఉండండి, నేను చక్కబెట్టేస్తాగా. మినిస్టర్ గారి దగ్గర నేనేందుకు? మీ వాళ్ళని నన్ను పంపించవచ్చు కదనా? మా వాళ్ళని చూస్తేనే మండిపడుతున్నాడు. ఎంట్రీ కూడా ఇవ్వడం లేదు. మరి నాకు ఎంట్రీ ఉంటుందా? గబ్బర్ సింగ్ తమ్ముడని చెప్పు, పంపిస్తారు. మీ అన్నయ్య నీకు దేనిಗೂ ఉపయోగపడ్డు, కనీసం ఇలాంటి వాటికైనా వాడు. సరే. అల్లుడు ఆని పంపించిన ఏంటి? పెద్ద నేను వెళ్ళి సెటిల్ చేసేవాడు కదా. ఆడిని పంపింది కూడా సెటిల్ చేయడానికే. ఆ మొబైల్లో బాంబు పెట్టించా. అల్లుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలండి, ఓ అరగంటలో వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. నీకు పిచ్చెక్కినది ఏ చేస్తున్నావు అర్థం అవుతున్నావు నీకు? ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి ఎద వేసాలు వేసినావంటే ఇంకా జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టినావు. ఒక్క అడుగు అటు మినిస్టరు, ఇటు గబ్బర్ సింగ్. ఆ అడుగే నా జీవితాన్ని మార్చబోతుంది. ఆ నియోజకవర్గం గురించి తెలుసుకోవడం మనం. అతను గబ్బర్ సింగ్ తమ్ముడు సార్. రండి. ఏంటి? ఇది మీకోసం సిద్ధప్ప నాయుడు గారు పంపించారండి. చాలా కాస్ట్లీ ఫోన్ పంపాడా, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోనని చెప్పు. ఆడికి నీకేంటి సంబంధం? మీ అన్నయ్య పంపాడు అనుకున్నాను. సర్లే, స్వీట్ బాక్స్ తీసుకున్నాడు, గిఫ్ట్ తీసుకొని అన్నాడని చెప్పు. గిఫ్ట్ తీసుకోలేదా? స్వీట్ మాత్రమే తీసుకున్నాడా? నువ్వెక్కడున్నావు? అల్లుడు మినిస్టర్ సెల్ ఫోన్ తీసుకోలేదంట. ఏంటి అల్లుడు? నేను రౌడీనన్నావుగా, రాజకీయం మొదలెట్టా. బాంబు పెట్టింది సెల్ ఫోన్లో కాదు. మరి ఆడు మే స్ట్రీట్ ముందు నోరిపితే నామినేషన్ కాదు, నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది. నీ రాజకీయ జీవితం మొగ్గలోనే పోద్ది. భయం వేస్తుందన్నయ్య. నువ్వు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఐజీ గారికి జరిగినట్టు చెప్పు. పెద్దిరెడ్డి చెప్పన్నా. ఆ గబ్బర్ సింగ్ ఆడి తమ్ముడు పొలిమేర దాటకూడదు. అల్లుడు అల్లుడు ఆడి బండితో సహా ఆనవాళ్ళు దొరకకుండా ఆవిరైపోవాలి. అలాగే అన్నా. తొక్కించేరా మన పళ్ళతో.
సార్ కంగ్రాట్స్. దేనికి? తప్పుగా అనుకోకండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి మిమ్మల్నే ప్రేమిస్తున్నానని చెప్పింది. అందుకే కంగ్రాట్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఏ అమ్మాయి? అదేం సార్ ఏం తెలియనట్టు? ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయే సార్. అవును, 4 ఏళ్ళ నుంచి మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. వస్తాను సార్. రా. రా రా. నేనంటే ఇష్టం ఉంటే నాతోనే చెప్పొచ్చు కదా, ఎవరితోనో చెప్పడం ఎందుకు? లేదు, ఊరికే చెప్పాను. ఏంది? నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. మీరంటే భయపడతాడని చెప్పాను. వాడు వెళ్ళిపోయినాడు కదా, నువ్వు రా. లేదండి, తెలియక చెప్పాను. ఇప్పుడు తెలిసి చెప్పు. ప్లీజ్ అండి. రా. రేపు తెల్లారి బండి పంపిస్తాను, వచ్చేయి. లేదు. రావాలా? లేదు సార్. రావాలా? పాపను ఒకసారి చూడాలి. లోపల ఉంది. అప్పుడు నాకు కూడా చివరి ఆశ నమ్మకం అతనే. పాప పరిస్థితి బానే ఉంది, కొంచెం పరిసరాల పరిస్థితి బాగాలేదు. డోంట్ వరీ, షీల్ బి ఫైన్. అసలు పాపకి ఏమైంది డాక్టర్? రేపు వచ్చి మీకు విషయం అంతా క్లారిటీగా చెప్తాను, ఓకేనా? ఉంటాను. చాలా ఆశ్చర్యంగా ఉంది బాగారు. రండి డాక్టర్. బాగున్నారా? కూర్చోండి. పాపకి ఎలా ఉందండి? పాప కండిషన్ బాగానే ఉంది డాక్టర్. అసలు పాపకి ఏమైందంటారు? చాక్లెట్ కావాలి అంకుల్. నీకు లేదుగా? ఎందుకు? నువ్వు బ్యాడ్ గర్ల్ కదా. నేను బ్యాడ్ గర్ల్ ని కాదు అంకుల్, గుడ్ గర్ల్ ని. గుడ్ గర్ల్ అయితే టైంకి నిద్రపోవాలి, టైంకి తినాలి కదా. అవన్నీ నువ్వు చేయట్లేదు కదా, అందుకే బ్యాడ్ గర్ల్. అదేం కాదు అంకుల్, నాకు నిద్ర వస్తుంది కానీ నేను పడుకుంటే వాడొచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు అంకుల్. వాడెవడు? వాడు ఎవడో నాకు తెలియదు అంకుల్. అమ్మ చెప్పిన కథలు బుచ్చిలా ఉంటాడు. చా, వాడి కోసమే ఇన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాను. వాడు నీ కల్లో ఉన్నాడా? నెక్స్ట్ టైం నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఓకేనా? నిద్రపోయినప్పుడు వాడు నీ కల్లోకి వచ్చాడనుకో, నువ్వు నన్ను పిలువు, వెంటనే వాడిని ఎత్తుకెళ్ళిపోతా. ఏంటంటావు? వాడిని పట్టిస్తే నాకు చాక్లెట్ ఇస్తారు కదా. ఒక్కటేంటి, ఒక డబ్బా నిండా చాక్లెట్స్ ఇస్తా, ఓకేనా? ఓకే అంకుల్. అది జరిగింది. అర్థం కావడం లేదు డాక్టర్. మనం ప్రతిరోజు చాలా విషయాలు గమనిస్తూ ఉంటాం, చాలా విషయాలు చూస్తూ ఉంటాం, చాలా విషయాలు వింటూ ఉంటాం. మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి. మన ప్రమేయం లేకుండానే మెదడు వాటి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా కొత్త విషయం చూసిన మెదడు మొదట ఆలోచిస్తుంది, తర్వాత ఊహించుకుంటుంది. ఐ మీన్ ఇమాజినేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీనేజ్ కుర్రోడు కొత్త బైక్ మార్కెట్లో చూసి ఇంప్రెస్ అయ్యాడు అనుకోండి. ఆ బైక్ తందైతే బాగుంటుంది, ఆ బైక్ పైన వెళ్తే బాగుంటుందని మెదడు ఊహించుకుంటుంది. దాని తర్వాత మనం ఆ బైక్ పైన ఉన్నట్టు ఊహించుకొని మైండ్ ఆనందంతో అలాగే మనం రోడ్డు పైన వెళ్తుంటే సడన్గా ఓ పెద్ద యాక్సిడెంట్ అయిందనుకోండి. ఆ యాక్సిడెంట్ నాకే అయిందని మైండ్ ఊహించి ఆలోచించి మనని కంగారు పెట్టి భయపెడుతుంది. అలా మనకి ఇష్టమైనవి, భయం బాధ కలిగించేవి ఏమైనా సరే చూసినప్పుడు
మైండ్ ఆలోచించడం ప్రారంభిస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అంతెందుకు ప్రతి ఒక్కరిలో ఇలాంటి ప్రవర్తన సర్వసాధారణం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మన బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. ఐ మీన్ భద్రపరుచుకుంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మారం చేస్తే నిద్రపుచ్చడానికి కథలు చెప్తూ ఉంటాం. మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన కథలే వాళ్ళకి చెప్తూ ఉంటాం. వాటిలో దెయ్యాలు, ఆత్మలు, బూచోడు ఇలాంటి శక్తులు ఉన్నాయని చెప్తూ ఉంటాం. మనం కల్పించి చెప్పిన కథల్లోనే కొన్ని మాటలు మైండ్ పైన ప్రభావం చూపుతాయి. శక్తులుంటే మనం ఏమైనా చేయొచ్చు కదా, అసలు శక్తులు ఎలా వస్తాయి, ఆత్మలు ఎలా ఉంటాయి అనే కుతూహలంతో మైండ్లో మొదలైన ఆలోచన మైండ్లో అవయవాలు కంట్రోల్ చేసే దగ్గర నుండి హద్దులు దాటించేదాకా తీసుకెళ్తుంది. ఏ విషయం ఏదైనా కానీ మైండ్ ఆలోచించిన విషయం మాత్రం మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు దాన్ని ఊహించుకుంటుంది. ఆ ఊహే మనకొచ్చే కలలు, కలవరింతలు. కానీ నిద్రలో మైండ్ అలా ఊహించుకోవడానికి పంచేంద్రియాల సపోర్ట్ కొంచెం తీసుకుంటుంది. కళ ప్రభావం పెరిగాక, ఐ మీన్ పీక్ స్టేజ్కి చేరాక పంచేంద్రియాల సపోర్ట్ బాగా అవసరమై వాటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఎలాగంటే మనకొచ్చిన కళ ఆధారంగా శబ్ద రూపంగానో, దృశ్య రూపంగానో, స్పర్శ రూపంగానో, వాసన రూపంగానో ఈ పంచేంద్రియాల్లో ఒకదాన్ని ప్రేరేపిస్తుంది. సడన్గా లెగడం, ఉలిక్కిపడి లెగడం, శ్వాస అందకపోవడం, ఈ కారణాల వల్ల కళ మధ్య నుంచి మనకి మెలకు వచ్చేస్తుంది. ఉదాహరణకి కళ్ళ మన ఏమన్నా పొడిచారనుకోండి, వెంటనే మనకి మెలకు వచ్చేస్తుంది. మైండ్ ఏమో బాధ, నొప్పి కోరుకుంటుంది. దృశ్య రూపంలో అక్కడేం జరగలేదు కాబట్టి ఆ వాస్తవాన్ని గ్రహించి మైండ్ రిలాక్స్ అవుతుంది. అది ఓకే డాక్టర్, కానీ పాప మెలకువతో ఉన్న అన్కాన్షియస్గా ఉన్నట్టు ఉంటుంది కదా, అదెందువల్ల? అక్కడికే వస్తున్నా. చాలామంది విషయంలో ఇది జరుగుతూనే ఉంటుంది, కానీ కొంతమంది విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కాలపరిమితి ఉన్నట్టు మైండ్కి కాలపరిమితి ఉండదు. దాని ఆలోచనలకు అవతలు ఉండవు. అది విచ్చలవిడిగా స్వేచ్ఛగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలు ఏ రేంజ్ వరకు వెళ్తాయంటే, ఒకప్పుడు పంచేంద్రియాల సపోర్ట్ తీసుకున్న మైండ్ దాన్ని శాసించి లేక ఆజ్ఞాపించే స్థాయికి చేరుకుంటుంది. అప్పుడే మైండ్ ట్రాన్స్లోకి వెళ్తుంది. ఆ పర్టికులర్ పాయింట్లో మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో మొత్తం పంచేంద్రియాలను వాటి వైపే తిప్పి ప్రేరేపిస్తుంది. అందుకే మనం నిద్రలో నుంచి లేచిన తర్వాత కూడా ఊహల్లో ఉండిపోయి అలాగే బిహేవ్ చేస్తుంటాం. మన పాప విషయంలో కూడా అదే జరిగింది. హే, బాగున్నావా? హాయ్, నా చాక్లెట్. మర్చిపోయాను. ఓకే. హాయ్. ఆ బూచన్ ఏం చేశారు అంకుల్? వాడిని తీసుకెళ్ళి చంపేశానుగా, ఎవరికి చెప్పుకో. పోలీస్ అంకుల్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ డాక్టర్, నిన్న మీరు పాప రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రివాల్వర్, కత్తి ఉంచారు. అవి ఎందుకు పాపకు చూపించినట్టు? కొన్ని విషయాలు నమ్మించడానికి మాటలు చెప్పాలి, మరి కొన్ని విషయాలు మనం ఏంటో చూపించాలి. పాపకి నేను గన్ను, కత్తి చూపించాను కాబట్టే తన కల్లోకి వచ్చి భయపెట్టేవాడిని నేను ఖచ్చితంగా పట్టుకోగలని చెప్పి నమ్మింది. అందుకే అసలు విషయం ఏంటో చెప్పింది. దట్స్ ఇట్. ఓకే ఓకే డాక్టర్ గారు, మళ్ళీ ఫ్యూచర్లో పాపకి ఇలాంటి ప్రాబ్లం రిపీట్ అవుతుందంటారా? ఖచ్చితంగా చెప్పలేను. శరీరానికి రోగం ఎలాగో మైండ్కి అంతే. రావచ్చు, రాకపోవచ్చు. అందుకని ఏం పర్వాలేదు, పంపించవచ్చు. ఇవన్నీ సరే, ఒక 4 ఖైదీలను తీసుకురావడం, వాళ్ళని ఆ ప్యాలెస్లో ఉంచడం, వాళ్ళ శిక్షాకాలం తగ్గించేటట్టు చేయడం, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? నేను కాదు సార్, ఈ జిల్లా కలెక్టర్గా మీరు మేనేజ్ చేయాలి. ప్రేమించిన అమ్మాయిని
ఇలా ఏమండి 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 ఎంత ప్రేమించిన అమ్మాయినా ఇలా చేయకూడదండి. ప్రేమించట్లేదు. ఏమండి ఎంత పెద్ద గొడవైనా ప్రేమించట్లేదని చెప్పకూడదండి. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఒక్క నిమిషం. ఏంటి మారుతి సార్, నిన్ను వదిలించుకోవడానికి వీడి పేరు చెప్తే భయపడతావని అలా చెప్పాను. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఉండండి సార్. ఏమండి నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేను వీడిని ప్రేమించట్లేదు. మారుతి నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. నేను వీడిని కాదు ఎవరిని ప్రేమించట్లేదు. ఈ ఒక్క పాయింట్ చాలు. ఎవరి మీద చెయ్యేసావు తెలుసా? మల్లన్న తమ్ముడి మీదరా. ఈ కడప నుంచి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవురా. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూరు, ఆలగడ్డ, జమ్మలమడుగు, నంద్యాల, పులివెందుల
మొత్తం రాయలసీమని చూస్తాండ్రా, ఈ కడప సంగతి కూడా చూస్తాండ్రా. రేయ్ చెప్పరా మీ మల్లన్నకి, వాడికి నేనే యముండని. మామ ఇదే ఊపులో మొత్తాన్ని వేసేయాలరా, శత్రుశేషాలు లేకుండా వేసేయాలి. ఇందు మరి నీకు? నాకే తెలియకుండా తెలియకుండా నా మనసుని దోచుకునేవాడే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను మోసం చేయనివాడు కావాలి.